ఇదే కర్పూరమే తెలంగాణ పునర్వికాస రథసారథి, ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ప్రజాస్వామ్యవాది, పేద ప్రజలకు ఆత్మీయుడు, జనహృదయాలను దోచుకుంటున్న ప్రజారంజక పరిపాలకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం. కార్యక్రమానికి ప్రారంభానికి సూచనగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని రావాల్సింది కోరుతున్నాను ప్రముఖులను. ఇవన్నీ తీసే అదే తీసేయండి. అధ్యక్షుల వారిని సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసి కోరుతున్నాను. కొత్వాల్ ఉబేదుల్లా గారు ప్లీజ్. ఇక్కడ కాగితాలు సామాజిక విప్లవకారుడు, ఈ సమాజాన్ని మార్పు చేయాలని కంకణం కట్టుకొని విద్యార్థి, యువత, కార్మిక, కర్షక లోకానికి జయించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు శాంతి సంఘ సభకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. యాదవ్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి సామాజిక స్పృహ కలిగి విప్లవాలకు ఆకర్షిస్తున్నాయి. ఆ రోజు జరుగుతున్న భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాటంలో నిమగ్నమై విద్యార్థి దశ నుంచే రాజకీయాలుగా చేరి అంచెలంచెలుగా దాదాపు 60 దేశాల్లో శాంతి సంఘ దూతగా భారతదేశానికి వెళ్ళి ప్రచారం చేసిన నాయకుడు యాదవ్ గారు. యాదవ్ గారు ఈరోజు నట్స్ బోల్ట్స్ వార్ అండ్ పీస్ సంబంధించి ఒక పుస్తకం చేసి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త, సామాజిక విప్లవకారుడు ముఖ్యమంత్రి రావడం నిజంగానే ఈరోజు గర్వంగా ఉందని తెలుసుకుంటున్నాం. మిత్రులారా, శాంతి సంఘ స్థాపనలో ప్రధాన భూమిక పోషించి జార్జి రెడ్డి ఆశయాలతో జీనా హైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో దాంతో యూనివర్సిటీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్ఎస్యూలో అధ్యక్షునిగా చేరి మెల్లమెల్లగా సమాజ మార్పులు పనిచేసిన నాయకుడు ఎదిగిన యాదవ్ రెడ్డి గారు ఓ ఎమ్మెల్సీగా, ఆల్ ఇండియా కార్పొరేషన్ చైర్మన్గా, యాప్సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, దాంతోపాటు ప్రభుత్వాల్లో చురుగ్గా పాల్గొని ఓ మంచి కోఆర్డినేటర్గా పనిచేసిన నాయకునిగా పేరుంది. అటువంటి నాయకుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి యుద్ధం వద్దు శాంతి కావాలని చెప్పి ఒక శాంతి దూతగా బయలుదేరిండు. దాంట్లో భాగంగానే మేమందరం కూడా చాలా ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ యాప్స్లో, తెలంగాణ యాప్స్లో, అలాగే ఆల్ ఇండియా యాప్స్లో దాంట్లో పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వచ్చిన శాంతి కాములందరికీ ఓ మంచి సందేశాన్ని ఇవ్వడానికి
ఈరోజు యాదరెడ్డి సభ పురస్కరించుకున్నారు కాబట్టి ధన్యవాదాలు చేస్తూ అదేవిధంగా వేదిక మీద వచ్చిన అతిథులందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటూ ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. Long live world peace. Long live world peace. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వరల్డ్ పీస్ కౌన్సిల్ అధ్యక్షులుగా జాతీయ సిపిఐ నాయకునిగా ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీకి నాయకత్వం వహిస్తూ దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి శాంతి కొరకు పనిచేస్తున్న పల్లబ్ సేన్ గుప్తా గారిని వచ్చి మాట్లాడాల్సిన కొట్టున్నాం. ప్లీజ్ పల్లబ్, ప్లీజ్ కమ్ అండ్ సే ది వర్డ్స్. ప్లీజ్ కమ్. President of this meeting, Obedullah Bhai, Honorable Chief Minister of Telangana, Revant Reddy ji, and all dignitaries sitting in the dais. It is one of the happiest day, not only for Jadhav Reddy, also for me. We know each other for last 40 years. And I should say that he is a total man of integrity, to the love and respect to the nation as a true patriot, as a true comrade, and as a peace warrior. I think there will be many things we can say about him. But today, before coming to his contribution, I should say that I never seen such a gathering for a inauguration of book. It is something new, and I really appreciate our friends and comrades from All India Peace and Solidarity Organization to organize such a meeting. But I should say, while I am happy, I am also very sad, because I am missing one person who is very much linked with me and Jadhav Reddy, who encourage us once again to build All India Peace and Solidarity Organization after the collapse of the Soviet Union. That is none other than Comrade Sitaram Yechury. And I don't know whether I can request President that if we can pray for 1 minute tribute to him by standing up. Please, please. जोहार सीताराम येचुरी. जोहार 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 सीताराम येचुरी. जोहार जोहार. So, why I said so? Because last 17th August, when we have honored Comrade Jadhav Reddy with the APSO highest order of Ramesh Chandra Peace Award, along with Sitaram Yechury and D. Raja, that was his last public appearance. On 17th August, he was with us, and on 19th August, he got admitted into a hospital from where he never came back. Jadhav Reddy, of course, you people know better than me, but I should say one thing, you people don't know many secrets about us. Many secrets about us. We met when Jadhav Reddy was student leader of NSUI, and I was leader of All India Students Federation.
we have many political differences, but always we could find an area of agreement more than disagreement. And that strengthened our bond of friendship. And then that strengthened also our mutual resolve to do everything for the country, to support the liberation movement, to organize people for the peace and organize solidarity activities with people who need actual solidarity. Both of us traveled a lot. Many countries we traveled together also. But I was really surprised to see when he bring out this book. One thing I was telling to his wife, that such a good collections of his speeches and his contribution, it covers everything. It covers everything. Though I had been more active and attended many meetings, but I could not keep such a records. And the headline of this book is really interesting. Nut bolts of war and peace. Nut is different component, bolt is also different component, but it has no meaning if it is not come together. So what I understand from Jadhav Reddy, due to our long association, he never delinked any struggle without strengthening the democracy. He understands that democracy is the real means to achieving peace, achieving stability, achieving development. In my whole life, I met many big leaders of different countries also. I visited their personal home, but I never see a library which is in Jadhav Reddy's home, full book of democracy. Because democracy is not only of the people, by the people, for the people. There are many perceptions on democracy. And he seriously studied that. I really appreciate that one. And I remember when that Soviet Union has collapsed, I was talking to Binodji. He was earlier also AIPSO activist. I said then there was a people who said, what is the need of that All India Peace and Solidarity Organization? Then we said, after the collapse of the Soviet Union, people had a dream that the new world will come. But what world is today, we are facing, everybody understand. War, aggression, destabilization, attack on democracy, attack on marginalized people, everything. Nothing to do with the peace. But Comrade Jadhav Reddy and we all together, we really contribute greatly to strengthen this organization. And I should say that it is he who knows how to take a challenge. After just I will conclude my speech making one of his biggest contribution. After the attack in Bombay, this terrorist attack in Bombay, we are supposed to organize one meeting of the 8th Congress of the Afro-Asian People's Solidarity Organization. Everybody says this is not the high time. Then Jadhav Reddy told me, no Pallav, we should not surrender before any terrorist action. We are the Indian. We should say that we know how to fight against terrorism, and that meeting will take place in Hyderabad, and that meeting took place in Hyderabad. So I wish all success for Jadhav Reddy, and I will request you that in present international endeavor, we should read this book. There are many important subjects which can really strengthen our resolve to fight for a better world. Thank you very much. గౌరవనీయులు సిపిఐ సభాపక్ష నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈనాడు తెలంగాణలో ఒక ఆశాకిరణంలాగా అనేక సంక్షేమ పథకాలతో పాటు విప్లవాత్మకమైనటువంటి పథకాలకు రూపకల్పన చేసి తెలంగాణని అత్యంత శీఘ్రగతిన పరుగులు తీపిస్తున్న
యువకుడు, మన పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయినటువంటి పెద్దలు, స్నేహితులు యాదవరెడ్డి గారు. అలాగే ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలు, అఖిల భారత శాంతి సంఘ అధ్యక్షులు పల్లవ్ సేన్ గారు, మన పెద్దలు హనుమంతరావు గారు, మల్లు రవి గారు, వినోద్ గారు, మా రంగారెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. మన హాజరైన మా యాదగిరి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. పెద్ద ముఖ్యమంత్రి గారు ఆడ ఉండగా మేము మాట్లాడటం న్యాయం కాదు, కానీ కొద్దిగా అవసరం దృష్ట్యా రిక్వెస్ట్ చేసాం. చర్చెస్కి ప్రేయర్స్కి అందుకోవాలి, కొత్తగూడి వెళ్ళిపోవాలి. ఆ విధంగా 2 నిమిషాలు మాట్లాడి సెలవు తీసుకుంటాను. సహజంగా మనకు ఒక నానుడు ఉంటుంది, నీ గుణాన్ని బట్టి నీ స్నేహితులు ఎవరో చెప్పొచ్చు, నీ స్నేహితులను బట్టి నీ గుణము, నీ స్వభావం చెప్పొచ్చు. యాదవ్ రెడ్డి గారు ఆయన గుణాన్ని బట్టి ఆయన ఎంపిక చేసుకున్న స్నేహితులు ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఆయన స్నేహితులు. ఐఎఫ్సో అంటే ఎవరంటే కమ్యూనిస్టులు, ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘంలో ఆయన తన చిన్నతనం నుంచి సభ్యుడు కావటం, ఆయన ఎన్ఎస్యు లీడర్గా ఒకవైపు ఉంటూ మరోవైపు ఏఎస్ఎఫ్ లాంటి వాళ్ళతో సాన్నిహిత్యం, ఆ విధంగా అనేక దేశాలు సంబంధాలు, ఆ విధంగా ఆయన అత్యంత స్నేహశీలి. ఆయన పేరుకు తగ్గట్లుగానే యాదవ రెడ్డి అంటే యదువంశీయుడు శ్రీకృష్ణుడికి ఎన్ని సుగుణాలు ఉన్నాయో అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆ విధంగా మాకు అది స్నేహశీలి. వారు మనిషిని చూస్తే ఇవాళ చాలా మార్పు కనపడుతున్నారు. ఆయన మంచి పర్సనాలిటీ, ఇప్పుడు చాలా మార్పు చెందారు. సరే, ఏదేమైనా ఆయన రాసినటువంటి పుస్తక ఆవిష్కరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మేము కూడా పాలు పంచుకునే అవకాశం రావటం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సంస్థ శాంతి సంఘం మనందరికీ తెలుసు. ఇవాళ ప్రపంచం అల్లకల్లోలమైనటువంటి స్థితి నుంచి సెటిల్ అవుతుంది అనుకున్న తరుణంలో మరలా 3వ ప్రపంచం ఏ నిమిషం ఎక్కడ జరుగుతుందో, టెక్నికల్లీ థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. పశ్చిమాసియా తీసుకోండి, ఇంకో దేశం తీసుకోండి, ఈవెన్ మన భారతదేశం, చైనా, మన భారతదేశం, మన నైబరింగ్ కంట్రీస్, భూటాన్, అలాగే ఈవెన్ నేపాల్, అన్నిటితో కూడా మన మధ్య కూడా సత్సంబంధాలు లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. ఈవెన్ బంగ్లాదేశ్ మనకు కూడా సత్సంబంధాలు లేవు. ఇక వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో అయితే రోజు వందల మంది మరణిస్తూనే ఉన్నారు. అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ అనేక గత 2-3 సంవత్సరాల నుంచి 100 మంది చనిపోతున్నారు. అంటే అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ కాన్సెప్టు ఉద్భవించింది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధాలు వద్దు అని. శాంతి ముద్దు, యుద్ధం వద్దు అనే స్లోగన్తో వచ్చింది. ఆ రోజుల్లోది మనం గుర్తు చేసుకుంటే అప్పుడు నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే మన అలీన విధానం, నెహ్రూ గారు, అలాగే యుగోస్లోవియా అధ్యక్షుడు టిటో గారు, నాజర్ గారు, వాళ్ళందరూ కలిసి పంచశీల సూత్రాలని ఆనాడు రాశారు. చాలా కాలం ఆ నేపథ్యంలోని ఇప్పుడు కూడా యుద్ధాలు ఒకవైపు నివారించబడుతున్నప్పుడు కూడా యుద్ధ వాతావరణం మాత్రం అన్ని ప్రపంచం అంతా కూడా కమ్మి ఉంది. అది ఒక పెద్ద ఇంపెండింగ్ డేంజర్ టు ద వరల్డ్. అదే సమయంలో మరొక యుద్ధం జరుగుతూ ఉంది, అది వార్మింగ్ ఆఫ్ గ్లోబ్. ప్రపంచం అంతా వేడెక్కిపోతుంది, వాతావరణ కాలుష్యం, ఇది ఇంకొక యుద్ధం. ఈ 2 యుద్ధాలను కూడా లేకుండా చేయటమే మానవాళికి లభించేటువంటి నిజమైన విముక్తి. ఆ క్రమంలో ప్రపంచం వైపు ఒకవైపు కృషి చేసే క్రమంలో ఈ సంస్థ, ఇది ప్రపంచ సంఘం, ఈ శాంతి సంఘం, ఇది అన్ని విధాల చాలా తన వంతు కర్తవ్యం. ఆనాడు రమేష్ పెరియార్ ఆయన చాలా గొప్ప నాయకుడు, ప్రపంచ శాంతి ఉద్యమ నాయకుడు. ఆ స్థానంలో మా
పల్లవ్ గారు ఇవాళ ఆ స్థానంలోకి రావటం చాలా సంతోషం ఉంది. ఆ విధంగా ఈ శాంతి సంఘం తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసుకుని విజయవంతం కావాలని, యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనం చూడాలని, మన తర్వాత తరాల వారు కూడా యుద్ధం లేనటువంటి ప్రపంచం చూడాలని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా క్రమేపీ ఆ యుద్ధాలు అనేవి అంతరించిపోయి ప్రపంచ శాంతి వెళ్ళి విరియాలని, వర్ధిల్లాలని కోరుతూ, మన భారతదేశంలో కూడా ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఈ అన్నిటికీ ఇంటర్నల్ లింక్ అది. మన రాజ్యాంగానికి ప్రమాదం ఉంది భారతదేశంలో లౌకిక విధానానికి ప్రమాదం ఉంది. అక్కడ సామ్రాజ్యవాదం ఏ విధమైనటువంటి పద్ధతుల్లో నడుస్తుందో సామ్రాజ్యవాద ఆ అంశం మన భారతదేశంలో కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. అందువలన ఇటు అంతర్లీనంగాను శాంతి కావాలంటే ప్రపంచవ్యాప్తంగా మన అంతర్లీన శత్రువులను కూడా మనం ఫేస్ చేస్తూ ప్రపంచంలో కూడా ఆ విధంగా శాంతి ఉద్యమాలను మరింత ముమ్మరంగా తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శాంతి ఉద్యమ నాయకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాదవరెడ్డి గారికి, వారి సతీమణి చంద్రారెడ్డి గారికి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని, మరి ఎంతో కాలం ఈ శాంతి ఉద్యమంలో పనిచేయాలని వారిని కోరుకుంటూ, స్నేహశీలి సరే ఇప్పుడు చెప్పకూడదు, ఆయన పెద్ద ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారు, మా రేవంత్ రెడ్డి గారు, వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇటువంటి కార్యక్రమాల్లో మరీ మీరు రావాలి, మీరు వస్తే అదొక ఇన్స్పిరేషన్. ఆ విధంగా మనకి ఒక కొత్త వాతావరణం వస్తుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు యాదవరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి పెద్దలు, సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్కారాలు. ముందుగా యాదవరెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించుకోవాలి. సరి అయినటువంటి సమయంలో ఈ పుస్తకాన్ని తీసుకురావటం అనేది మనం అందరం కూడా ప్రత్యేకంగా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా, మానవాళి మనుగడ లేకుండా నాశనం అయిపోతుందా అనేటువంటి ఒక వాతావరణంలో, ఒక యుద్ధాలు వస్తున్నటువంటి ఒక వాతావరణంలో ఇలాంటి పుస్తకం తీసుకురావడం అనేది చాలా విశేషం. అందుకనే వారిని ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి వారిని అభినందిస్తూ ఉన్నాం. హనుమంతన్న పెద్దలు చెప్పారు, పెద్ద ఆయన, ఈ నట్లు బోట్లేందని. వాస్తవమే, ఆయన కరెక్ట్గానే ఆలోచించాడు. ప్రపంచంలో నట్లు బోల్ట్ అనేవి టైట్గా ఉంటేనే ఆ ఇంజన్ కానీ ఆ బండి కానీ సక్రమైన పద్ధతిలో పోతుంది. నట్లు బోల్ట్లు లూజుగా ఉంటే ఆ బండి సక్రమంగా పోదు, పట్టాలు తప్పిపోతూ ఉంటుంది. అందుకనే ఇవాళ యుద్ధాలు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, నాయకులు కానీ పాలకులు కానీ, ప్రమాణాలు తప్పి, పట్టాలు తప్పి, నట్లు బోల్టు లూజ్ అయ్యి, ఆ లూజ్ అయినటువంటి వాళ్ళే యుద్ధాలు తీసుకురావటం, తర్వాత ఈ నాశనాన్ని కోరుకోవటం అనేది జరుగుతూ ఉంది. అందుకొరకే మంచి టైటిల్లే పెట్టారు మీరు. అందుకని ఆ నట్లు బోల్ట్లు టైట్ చేయాలంటే ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతిని కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యాదవరెడ్డి గారిని నేను గత 35-40 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాలకు వచ్చిన దగ్గర చూస్తున్నాను. మనిషి భారీ మనిషి, మనసు కూడా భారీ మనసు. భారీ ఆయన చూస్తేనేమో మామూలుగా మనుషులను కొట్టిస్తాడా, బెదిరిస్తాడా అనిపిస్తుంది.
కానీ కొట్టే వాళ్లకు బెదిరించే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ఆయన. కాబట్టి శాంతి కాముకుడు, అభ్యుదయవాది, ఒక సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు చూసి అసలు ఈ సైన్సు ఎందుకు పెరుగుతుంది, ఈ శాస్త్రం, ఈ చదువులు దేనికి నేర్చుకుంటా ఉన్నాము, యుద్ధాలు చేసుకొని చంపుకోవటానికేనా? ఈ సైన్స్ అంతా కూడా డెవలప్ అవుతుంది దేనికి అని చెప్పేసి ఆ రకంగా అధ్యయనం చేయటం. నిజంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ మనిషి అయినా, ప్రపంచంలో ఉన్న మనుషులంతా మనుషులే. దేశాలు, రాష్ట్రాలు ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి అద్దులు. ఏ దేశంలో మనుషులున్నా మనుషులుగా బతకాలి. కాబట్టి ఏదనంటే మానవత్వం మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసి ఆ సంపదను ఆక్రమించుకొని దోచుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే ఈ యుద్ధాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కొన్ని దేశాలు అణు ఆయుధాలు తయారు చేసే విషయంలో, తర్వాత ఏంటంటే ఈ సైనికులకు పెట్టే ఖర్చు చూస్తే అలా బడ్జెట్లో 40%, 50% వాటికే ఖర్చు పెడతా ఉన్నారు. దేని కొరకు? మనుషుల్ని చంపటానికి, సంపదను మొత్తం ధ్వంసం చేయటానికి. మనుషుల ఆరోగ్యం కొరకు, చదువు కొరకు, వ్యవసాయం కొరకు, పరిశ్రమల కొరకు, ఇండ్ల కొరకు, ప్రజలందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా అన్ని అవసరాలు తీర్చుకునే సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. కానీ ఏంటంటే అణుబాంబులు, తుపాకులు, ఆయుధాలు, తర్వాత అణువస్త్రాలు ఈ తయారు చేసి మనుషులు చంపడానికి తయారు చేస్తున్నంటే వాళ్ళకు మానవత్వం మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అందుకొరకే ఇవాళ మనం ఇజ్రాయెల్, తర్వాత పాలస్తీనా జరుగుతున్న యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాటి వెనకాల ఎవరున్నారు, ఎవరు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఎవరు ఆయుధాలు సప్లై చేస్తున్నారు, ఎవరు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అనేది కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రపంచ మానవాళికి, ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది ప్రజలు ఇలా శాంతిని కోరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలి. ఎవరి దేశాల్లో ఉన్న ప్రజలు ఆ దేశాన్ని పరిపాలించుకోవాలి. ఎవరికి వాళ్ళు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నారు. ప్రభుత్వాలు ఎట్లా నడుపుకోవాలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, ఎవరి దేశాలు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ స్నేహపూర్వకంగా ఉండాలి. కానీ ఇదెక్కడ దుర్మార్గం? ఇవాళ ఒక అణుబాంబు వేస్తే మరి లక్షలాది మంది జపాన్లో హిరోషిమా పట్టణం మీద వేస్తే ఇప్పుడు గడ్డిపోస కూడా మొలవటం లేదు. కాబట్టి ఏంటంటే సరి అయినటువంటి సమయంలో యాదవ్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని తీసుకురావటం అనేది చాలా చాలా ఇది అవసరం. ఇది తెలుగులో కూడా వారు ప్రింట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ అఖిల భారత శాంతి సంఘం అనేది బాగా పనిచేస్తూ ఉన్నది. 1956 నుంచి ఇది రెగ్యులర్గా పనిచేయటం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఏంటంటే, మన హైదరాబాదులో యుద్ధాలు చేయటానికి ప్రత్యేకంగా అంటే అదానీ కంపెనీ డ్రోన్స్ తయారు చేస్తారు. మన హైదరాబాద్ నుంచే ఇజ్రాయెల్ పోతున్నాయట. హైదరాబాద్ నుంచి పోయే వీటితోటే మన ఈ డ్రోన్స్ తోటే మరి ఆ దేశాల మీద దాడి చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. మీకు మీ పరిధిలో మీకు అవకాశం ఉంటే ఏమన్నా తయారు చేయి, మనుషులకు ఉపయోగపడే తయారు చేయి, ఆరోగ్యానికి ఉపయోగపడే తయారు చేయి. కానీ యుద్ధాలు చేయడానికి, మనుషులు చంపడానికి డ్రోన్స్ చేయొద్దురా బాబు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఈ యుద్ధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు అవసరం లేదు, ఇంకేదన్నా పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఆ రకంగా ఆదేశాలు ఇచ్చి దాన్ని ఆపితే మనకు కూడా గౌరవంగా ఉంటుంది. ఏదున్నా కూడా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లినప్పుడే మానవ మనగడ మనం ఏదైనా సాధించుకోగలుగుతాం తప్ప, దమ్ముంటే శక్తి ఉంటే ఎవరికైనా కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. చంపుకునే దాంట్లో పోటీ పడితే ఏంటి? మనుషులు రాక్షసులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ముక్త కంఠంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధం వద్దు, శాంతి కావాలి అని జరిగేటువంటి కార్యక్రమాల్లో, శాంతి ఉద్యమాల్లో మనం అందరం కూడా భాగస్వాములై మనం అందరం కూడా పాల్గొనవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మరి అన్న యాదవ్ రెడ్డి గారు మీ ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ శాంతి ఉద్యమాన్ని ఇంకా రాబోయే కాలంలో బలంగా నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారాలు. గౌరవనీయులు, ఈ నెల 9వ తారీఖు తెలంగాణ ఉత్సవాల భాగంగా సామాజిక విప్లవకారుడైన మా ముఖ్యమంత్రి పెద్ద మనసుతోటి ఉద్యమకారులకు సన్మానించారు. దాంట్లో ఒకరైన పాషమి ఆదిగిరి గారు సన్మానం పొందినరు. వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం.
నేను 2 నిమిషాలు ముగిస్తాను. సభకు నమస్కారం. యాదవ్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, దాదాపు ఒకటే వయసు. మా శివాజీ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మేము వారిని ఎప్పుడు అభిమానించేవాళ్ళం. జైపాల్ రెడ్డి గారి దగ్గర రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళం. ఆయన మేధస్సు మమ్మల్ని ఆకట్టుకున్నది. వారి వల్ల ప్రభావితమైన, జైపాల్ రెడ్డి గారి వల్ల ప్రభావితమైన పద్మారెడ్డి గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. రెగ్యులర్గా కలుసుకునేవాళ్ళం. వాళ్ళ జ్ఞానాన్ని అంతా దోచుకోవాలనిపించేది. జైపాల్ రెడ్డి గారి పుస్తకం రాసి చెప్పేవాళ్ళం, మీరు ఇక్కడ సంతకం పెట్టండి, జైపాల్ రెడ్డి గారి సంతకంతో, జైపాల్ రెడ్డి గారి అనుమతితో ఈ పుస్తకం దొంగిలించబడిందని రాసుకుంటామని. ఆ జ్ఞానం అంతా మా ఇద్దరికి వచ్చింది. ఇది కూడా పుస్తకం అద్భుతంగా రాసినాడు. ఎక్కడ 1976 నుంచి ఇప్పటిదాకా, మొన్నటిదాకా ఆయన రాసిన వ్యాసాలు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా వ్యాసం రాసినాడు. ప్రపంచమంతా తిరిగి అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి వచ్చినాడు. వియత్నాం యుద్ధం, సైప్రస్ యుద్ధం, ఒక యుద్ధం కాదు, ఒకటి కాదు, ప్రపంచంలో ఎక్కడ, రష్యాలో, చైనాలో వియత్నాం యుద్ధం గురించి కూడా బాగా గుర్తుండాలి. వియత్నాం యుద్ధం అప్పుడు ఈ దేశంలో సంఘీభావం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు, సాలిడారిటీ చెప్పినాం, సంఘీభావం చెప్పినాం మేము. హమారా నామ్ తుమారా నామ్ సబ్కా నామ్ వియత్నాం, అప్పుడు మా స్లోగన్ ఉండేది. యాదవ్ రెడ్డి గారు గుర్తుండాలి. అన్ని చోట్ల సద్దాం హుస్సేన్ ఉరిదీసినప్పుడు కూడా పెద్ద నిరసన చెప్పినాం, సంఘీభావం చెప్పినాం. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. మనం ఆపుకోవాలి. శ్రీశ్రీ చెప్పినట్టు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేయడమే, వీటిని ఆపాలి. ఎప్పుడైతే నట్ బోల్ట్, పుస్తకం పేరు నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ అన్నారు. నట్ అంటే పిచ్చోడు అని అర్థం. ఈజ్ ఎ క్రాక్ నట్ అంటే పిచ్చోడు. హైదరాబాద్లో అని కిరాక్ గాడ్ అంటారు, క్రాక్ అని, క్రాక్ నట్. బోల్ట్ అంటే దొంగతనం చేసి బోల్ట్ పెట్టి పారిపోయేటోడు అని అర్థం. ఒక దేశాన్ని ఇంకో దేశం దోచుకోవాలనుకున్న దేశం వాడిని యుద్ధోన్మాద అయి ఉంటాడు, దోచుకొని పరారైపోతాడు. అది ఆ ఉద్దేశం, అదే ఉంటుంది. నట్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. శాంతి రావాలి, ప్రపంచవ్యాప్తంగా శాంతి రావాలి. సామ్రాజ్యవాదం అనేది చాలా ప్రమాదకరంగా తయారైంది. అది ఎక్కడ సామ్రాజ్యవాదం ఉందా లేదా ప్రపంచంలో అంటే ఎక్కడైనా యుద్ధం జరుగుతుందా లేదా అని చూడాలి. యుద్ధం జరుగుతుందంటే సామ్రాజ్యవాదం ఉన్నట్టే, ఇంకో దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నట్టే. అందుకని ఆ సామ్రాజ్యవాదం అంతరిస్తే తప్ప యుద్ధం ఆగదు. యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, డ్రోన్స్ వచ్చినాయి, లేజర్ బిమ్లు వచ్చినాయి. ఇవి ఇంకా ఎక్కడ ఉన్న చోటు నుంచే యుద్ధం చేసి చంపేయచ్చు మానవ జాతిని. అందుకని ఆ సామ్రాజ్య కాంక్ష, సామ్రాజ్యం ఎందుకు ఉంటుందంటే వుల్ఫ్ హంగర్ ఫర్ ప్రాఫిట్స్. తొడేలు ఆకలి ఎప్పటికీ చల్లారదు, అన్సాషియబుల్. దాన్ని చల్లార్చాలంటే ప్రపంచం అంతా మేల్కొనాలి. ఇండియా కూడా ముందు మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. అందరం కలిసి ప్రపంచాన్ని జాగృతం చేద్దాం. శాంతి సంఘీభావం ఈ రెండు నిర్మించడానికి ఏఐపిఎస్ మేము ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. నమస్కారం. గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు యాప్సో ప్రెసిడియం మెంబరు వినోద్ గారిని మాట్లాడుతూ కొడుతున్నాం. సభాధ్యక్షులు బదిలే గారు, అదేవిధంగా మరి యాదవ్ రెడ్డి గారు రచించినటువంటి పుస్తకము నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే వేదికపై కూర్చున్నటువంటి పెద్దలకందరికీ, వేదిక ముందు ఆశీలైనటువంటి ప్రముఖులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. యాదవ్ రెడ్డి గారు నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్, దీనికి ఎందుకు ఈ నామకరణం చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తేనే బాగుంటుంది. నిజంగా వార్ అండ్ పీస్ అంటే చిన్నతనం నుండి మనందరం కూడా చదువుకున్నప్పుడు క్విజ్ కాంపిటీషన్లో కానివ్వండి, లేకపోతే మన సోషల్ స్టడీస్ టీచర్ చెప్పింది లియో టాల్స్టాయ్ రాసినటువంటి పుస్తకము వార్ అండ్ పీస్. అది మనము చిన్నతనం నుండి కూడా పేరు విన్నాం. ఇప్పుడు యాదవ్ రెడ్డి గారు దానికి ముందు నట్స్ అండ్ బోల్ట్స్ అనేటువంటి ఒక ప్రిఫిక్స్ పెట్టి రాశారు. కాబట్టి వారు దీనిపైన కొంత వివరంగా మాట్లాడతారు. నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. నేడు ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం స్వాతంత్రం పొందిన వెంటనే పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి నాయకత్వాన ప్రపంచానికి
ఒక కొత్త ఆలోచన విధానాన్ని సృష్టించిన వారు. ఒకటి, ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ. అంటే ఇటు పబ్లిక్ సెక్టార్ ఉంటుంది, అటు ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది అనేటువంటి కొత్త ఆలోచన. రెండోది, నాన్ అలైన్డ్ మూమెంట్. అప్పటి వరకు మనకందరికీ తెలుసు, ప్రపంచం రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మనతో పాటు చాలా దేశాలు విముక్తి అయినాయి. అప్పటి వరకు బైపోలార్ వరల్డ్, అమెరికా అండ్ సోవియట్ యూనియన్. ఈ బైపోలార్ వరల్డ్ నుండి మేము కొత్తగా విముక్తి అయినటువంటి దేశాలు మా స్వంతంగా స్వయం ప్రతితోని ముందుకు వెళ్ళాలంటే నాన్ అలైన్డ్ మూమెంట్ ఎంత ముందుకు తీసుకెళ్లారో మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన, ఫిడెల్ కాస్ట్రో గారి నాయకత్వాన ప్రపంచం లోపట అప్పుడే స్వాతంత్రం పొంది ముందుకెళ్తున్నటువంటి దేశాలు ఎంత బలోపేతమైనవి. ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారించడం లోపట భారతదేశం ఒక గొప్ప పాత్ర వహించిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఈరోజు. ఎందుకంటే వార్ అండ్ పీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం లోపల విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో విద్యార్థి రాజకీయాలు పక్కకు పెడితే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ పేరిట పీస్ ప్రపంచ శాంతే కాదు, సాలిడారిటీ. ప్రపంచంలో చాలా దేశాలు తమ విముక్తి కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటం చేసి మరి అలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు మరి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, ముఖ్యంగా డిఫెన్స్ అమ్యునిషన్ అంటే ఆ లాబీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో దగ్గర అలజడి సృష్టిస్తారు. ఇవి మేము చిన్నతనంలో మరి రమేష్ చంద్ర గారు లాంటి పెద్దలు ఇప్పుడు లేరు, వారు యాదవరెడ్డి గారు, మేమందరం కూడా చాలా సందర్భాల్లో విన్నాం. నిజంగా మనతో చాతనవుతుందా? 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలుగుతామా? ఆ శక్తి మనకున్నదా అనుకునేది మేము. కానీ బట్ వీఆర్ సక్సెస్ మన అయినాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాట్లాడినప్పుడు నేను భారతదేశానికి వచ్చి మాట్లాడుతున్నాను చెప్పలేదు. ఆమె మాట్లాడుతూ నేను 1/5 పాపులేషన్ తరఫున నేను మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడినప్పుడే అప్పుడే అమెరికాకి, రష్యాకి తెలిసింది ఇండియా అంటే ఏందనేది. కాబట్టి ఆ విధంగా సరే మన కంట్రీలో కూడా మనకు రాజకీయాలు ఉండొచ్చు, అది వేరే విషయం. డెమోక్రసీ లోపల అధికార పక్షం, ప్రతిపక్షాలు అదంతా ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచ మానవాళి ముందుకు వెళ్ళాలంటే మరి శాంతి, అదేవిధంగా సంఘీభావం, మన సంఘీభావం చెప్పాలి. ఇలా పాలస్తీనా లోపల ఇజ్రాయెల్ మూకలు ఆ విధంగా దాడి చేస్తుంటే మరి స్పందించవలసిన అవసరం మనలాంటి వాళ్ళపైన ఉన్నది. నేను చాలా సమావేశాలు 1985లో రామకృష్ణ హెగ్డే గారు, యాదవరెడ్డి గారు మేమందరం అటెండ్ అయినాం. 85లో హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇది రోజు చేయవలసినటువంటి పని కాదు, బట్ ఇట్ సెండ్స్ ఎ గ్రేట్ మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా. అంటే శాంతి, సంఘీభావం ఈరోజు తమ విముక్తి కోసం, తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. నేను క్లుప్తంగా చెప్తున్నాను, మాట్లాడదలుచుకున్నాను, సమయం లేదు, చాలామంది మాట్లాడినది. ఇలా ఇండియన్ ఓషన్లో డీగో గార్షియా దానిపైన అమెరికా చాలా ప్రయత్నం చేసింది, కానీ నివారించగలిగినాం. నిన్న బంగ్లాదేశ్లో మరి అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడే పల్లెసేన్ గుప్తా గారు మేము మాట్లాడుకున్న వాడు కూర్చొని జస్ట్ 15 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ చిటాగాంగ్ ఒక ఐలాండ్ ఆక్రమించాలని చెప్పి ఇలా అమెరికా ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. రోజువారి రాజకీయాల్లో రిలవెంట్ కాకపోవచ్చు అనిపిస్తుంది అది, బట్ మనం బ్రతకాలి కదా రాజకీయాలు చేసేది, ప్రజలకు సేవ చేసేది, ప్రజల ముందుకెళ్ళేది, అభివృద్ధి జరిగేది. కాబట్టి మరి యాదవరెడ్డి గారు ఈ విధంగా ఈ పుస్తకం చాలా అవసరం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక రష్యా, ఉక్రెయిన్ లేకపోతే ఇంతే కదా అని అనుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గత సంవత్సరం 2023లో 1,62,000 మంది చనిపోయారు సైనికులు వివిధ దేశాలు. మనం అనుకుంటున్నాం ఒక రష్యా, ఉక్రెయిన్ అవపడుతుంది,
ఇలా సిరియాలో కానివ్వండి, కాంగోలో కానివ్వండి, ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి, ఎక్కడ చూసినా అలజడే ఉన్నది. ఈ సంవత్సరం 2024 చివరిలో ఉన్నాం, మనం ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. ఫస్ట్ క్వార్టర్ లెక్క 47,000 మంది చనిపోయారు. ఇది నేను చెప్తలేను, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒక లెక్క. కాబట్టి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోకండి. దెర్ ఆర్ 92 కాన్ఫ్లిక్ట్స్ యాజ్ ఆన్ టుడే. 92 దిక్కుల కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి, యుద్ధాలు చిన్నయో పెద్దయో జరుగుతున్నాయి. ఇన్సర్జెన్సీ కాదు. ఇలా కాశ్మీర్ ఇష్యూ కూడా మనం ఇన్సర్జెన్సీ అనుకుంటున్నాం. చివరిగా గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు, నిజామాబాద్ వ్యక్తి రాజేందర్ గారు. నేను పార్లమెంట్ డెలిగేషన్లో 1 వీక్ వెళ్ళినాం, ఆల్ పార్టీ డెలిగేషన్ వెళ్ళింది. జమ్మూలో 2 రోజులు ఉన్నాం, శ్రీనగర్లో 3 రోజులు ఉన్నాం. మనం అనుకుంటున్నాము అది కాశ్మీర్ ఇష్యూ ఇస్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. నాట్ ఎట్ ఆల్. వారు రాజేందర్ గారు నాకు చెప్పారు అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి. హీ వాస్ ఎస్పీ ఫ్రమ్ 1 district. ఒక లారీ లోడ్ ఆఫ్ AK-47 వాజ్ సీజ్డ్ బై వెన్ హీ వాజ్ ఎస్పీ. అవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే అమెరికా మ్యానుఫ్యాక్చర్ చేసినాయి. అమెరికా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేసింది ఆ రోజు? ప్లీజ్ ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సైన్యాలు ఉన్నాయి కాబట్టి అమెరికా పాకిస్తాన్కి సప్లై చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద మీరు కొట్లాడనని చెప్తే వాడు ఆఫ్ఘనిస్తాన్ వైపు కొట్లాడే బదులు వాడు వచ్చి కాశ్మీర్లోకి అప్పచెప్పిండు అవన్నీ. దట్ ఈస్ ది క్రైసిస్. మీరు చూడండి, కాశ్మీర్ ఇష్యూ వాస్ ఆల్మోస్ట్ రిజాల్వ్డ్. 1950s, 60s, 70s, 80s వరకు ఇంత అలజడి లేదు కాశ్మీర్లో. టిల్ ఇందిరాగాంధీ వాజ్ సెకండ్ టైం గెలిచి పాపం దురదృష్టవశాత్తు వారు చనిపోయిన తర్వాత 85 తర్వాత ఎందుకు వచ్చిందంటే బికాజ్ అప్పుడే మరి రష్యా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నదనే పేరుతోనే అమెరికా మరి పాకిస్తాన్కి ఆర్మ్స్ సప్లై చేయడం వల్ల ఈరోజు మన కంట్రీలో సమస్య వచ్చింది. సో దిస్ వార్ అండ్ పీస్ ఈజ్ వెరీ బిగ్ సబ్జెక్ట్. కాబట్టి మిత్రులారా, ఇంత మంచి సమావేశానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మనం అందరం ఉన్నందుకు నేను సంతోషిస్తూ, విద్యార్థి రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు దీంట్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాయి కాబట్టి అవన్నీ ఒకసారి గుర్తుకొచ్చి మాట్లాడిన సమయం ఎక్కువ తీసుకున్నందుకు క్షమించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ మల్రవి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ. సభాధ్యక్షులు ఉబైదుల్లా కొత్వాల్ గారు, ఈ కార్యక్రమానికి ఆద్యుడు యాదవ్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద అలంకరించినటువంటి సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ ఇతర పార్టీ నాయకులందరికీ, వేదిక ముందు కూర్చున్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాదవ్ రెడ్డి గారు నాకు 34 సంవత్సరాల నుంచి తెలుసు. నేను 91లో ఎంపీ అయిన దగ్గర నుంచి తెలుసు. కానీ ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత వీరు రష్యాలో టాల్స్టాయ్ గారు యుద్ధము శాంతి అనే ఒక పుస్తకాన్ని ఆ రోజుల్లో రాసి ప్రపంచంలోనే అదొక పెద్ద ప్రభంజనాన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వీరు రాసినటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ అనే ఈ పుస్తకం కూడా మన రాజకీయ ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొని వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మరి నాకు తెలిసినంత వరకు యాదవ్ రెడ్డి గారు ఎంతోమంది ప్రధానమంత్రులతో, ముఖ్యమంత్రులతో అత్యంత సన్నిహితంగా పనిచేసినప్పటికీ వ్యక్తిగత లాభాల కోసం ఎప్పుడు ఆయన పనిచేసేవాడు కాదు. ఆయన ఒక కెటలిస్ట్గా ఉండేవాడు. ఆయన మార్పు చెందకుండా సమాజాన్ని మార్పు చేయటం కోసం అనేక రకాలుగా పనిచేసి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో విద్యార్థి నాయకుడుగా, రాజకీయ నాయకుడుగా తిరిగినటువంటి నాయకుడు. ఇవాళ ఆయన ఈ బోల్ట్స్ అండ్ నాట్స్ ఫర్ వార్ అండ్ పీస్ అనేది నా ఉద్దేశంలో యుద్ధాలు విమానాల ద్వారానో లేకపోతే కత్తుల ద్వారానో కాకుండా రాజకీయ విధానం మీదనే ఈ బోల్ట్స్ అండ్ నట్స్ అనేటటువంటి ఈ పుస్తకాన్ని రాశాడు అనుకుంటున్నాను. మరి మన యాదవ్ రెడ్డి గారు
ఆయన పోరాటం అంతా కూడా రాజకీయంగా సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ ఇవి ఒక పక్కన, దానికి వ్యతిరేకంగా ఉన్న వాటి ఫోర్సుల మీద యుద్ధంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా పీస్ అన్నప్పుడు మనకి స్వతంత్రం, డెమోక్రసీ, సెక్యులరిజం వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా చేయాలనే దాని మీద ఈ రెండిటికి సంబంధించి నట్స్ బోల్ట్స్ సరిగా లేకపోతే ఆ ధ్యేయాన్ని సాధించుకున్న ఫలితాలు సరిగా రావని ఇవాళ వారు ఎంతో కాలంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల నేను వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారు నాకు కూడా తెలుసు, ఈ రాజకీయ ఆలోచన విధానాన్ని పకడ్బందీగా నట్లు బోట్లు ఆ రాజకీయ యుద్ధం చేసి తెలంగాణలో రాష్ట్రం వచ్చిన తర్వాత అవే నట్లు బోల్టుని గట్టిగా ఉంచి ఈ పీస్ దేనికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం ఏం చేయాలనేది ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారు. ఆయన చెప్పినటువంటి అన్ని పనులు కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి గ్యారంటీలు కానీ, 2 లక్షల రూపాయల అప్పు కానివ్వండి, లేకపోతే 42 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, 7 లక్షల మందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్కి 40% మన మెస్ ఛార్జీలు పెంచడం కానివ్వండి, ఇవన్నీ కాకుండా మన బ్యాక్వర్డ్ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ క్యాస్ట్ సెన్సస్ చేయటం కానివ్వండి, లేకపోతే మనకు మూసి ప్రక్షాళనగా సుందరీకరణ కానివ్వండి, హైడ్రా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకునే ముఖ్యమంత్రి కాదు, రిస్క్ తీసుకునే ముఖ్యమంత్రి అన్నిటిని కూడా చేసి చూపిస్తాడనేటటువంటి కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులు, వీళ్ళందరూ ఈ విషయాల్ని ప్రజలకి సరిగా అర్థమయ్యేటట్టుగా చెప్పి, ప్రభుత్వం అంటే సెక్రటేరియట్ పోవటం, ఇంటికి రావటం, ఏసీల్లో పడుకోవటం, కారులో తిరగటం కాదు, నిరంతరం ఈ సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పు తీసుకొని రావాలని ఆలోచన చేసేవాడే నిజమైన నాయకుడు. ఆయనే కరెక్ట్గా ఈ నట్లు బోట్లు బిగించుకొని ఉండటం వల్లనే సంవత్సరంలో చాలా విజయవంతంగా పరిపాలన నడిపించారు. వచ్చే 4 సంవత్సరాలు కూడా విజయవంతంగా నడిపిస్తారనే విషయం ఈ నట్లు బోట్లు దీన్ని గట్టిగా బిగించి నడిపిస్తున్నాడు. కాబట్టి దీనికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని చెప్తూ మరి యాదవ్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున, వారు మా పార్టీ కాబట్టి నేను పార్టీ తరఫున చెప్పాల్సిన అవసరం లేదు. వారు నాకు బోట్లు నట్లు చెప్పకపోయినా కొద్దిగా తెలుసుకొని నేను కూడా ఆ వ్యవస్థలో నడుస్తూ ఉన్నాను. మళ్ళీ వారి దగ్గర క్లాస్ తీసుకుంటాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మీరు అవకాశం ఉన్నప్పుడల్లా వాటి గురించి గట్టిగా చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. గౌరవనీయులు, శాంతి సంఘ బాటలు నడిచి సమాజంలో వివిధ రకాలుగా సమాజ మార్పులు పనిచేసి పుస్తకం రాసిన రచయిత గౌరవనీయులు యాదరెడ్డి గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. సభాధ్యక్షులు మిత్రులు ఒబేదుల్లా కొత్వాల్ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేంచేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వరల్డ్ పీస్ కౌన్సిల్ అధ్యక్షులు పల్లబ్ సేన్ గుప్తా గారు, మరియు రాజకీయ పార్టీలు, ఈ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అనేది ఇది అన్ని పార్టీల కలయికతో ఈ సంఘం యాక్టివిటీలు చేస్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలవడం జరిగిందని మిత్రులు చెప్పారు. ఈ
సభను నిర్వహించడానికి పూనుకున్న మిత్రులు, యాప్సో ఆల్ ఇండియా ప్రిసిడియం సభ్యులు డాక్టర్ సుధాకర్ గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటింగ్ సెక్రటరీ కేవీఎల్ గారు, రాజకీయ పార్టీ ప్రతినిధులుగా వచ్చిన పెద్దలు సాంబశివరావు గారు, సిపిఐ జనరల్ సెక్రటరీ గారు, రంగారెడ్డి గారు, సిపిఎం కార్యవర్గ సెక్రటేరియట్ మెంబర్ గారు, వినోద్ బీఆర్ఎస్ ఎక్స్ఎంపీ సీనియర్ నాయకులు, అట్లాగే జగన్ మిత్రుడు పార్టీ ప్రతినిధిగా వారు కూడా రావడము, యాప్సో ఇతర ఆఫీస్ బేరలు అందరూ వేదిక మిత్రులందరూ, అట్లాగే మా జిల్లా ఎమ్మెల్యేలు డిసిసి ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి గారు, కాళయాదయ్య గారు, చాలామంది మిత్రులు ఈ యాప్సో ఆర్గనైజేషన్ ఇన్విటేషన్కు స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఈ బుక్ రిలీజ్ కొరకు వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను జనరల్గా ఏంటంటే పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ప్రతిస్పందన అనేది రిలీజ్ చేసిన ముఖ్య వక్త తర్వాత చేస్తారు, కానీ మనము సమయం దృష్టిలో పెట్టుకొని చాలామంది మిత్రులు తిరిగి వెళ్ళిపోయేది ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ నుంచి ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి చాలామంది మిత్రులు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేయడానికని నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్స్ గురించి అయితే అందరూ చదువుకొని చూస్తారు, నేను చెప్పవలసిన అవసరం లేదు ఎక్కువ. కానీ ఈ నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ అని ఎందుకు ఈ పుస్తకానికి పేరు పెట్టారనేది నేనే చెప్తే బాగుంటుందని వినోద్ గారు అన్నారు కాబట్టి దాని గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు కొంతమంది వక్తలు దాని గురించి చెప్పారు. అంటే యుద్ధాలు అనేటివి కేవలము పేపర్ల మీద ఆర్డర్తోనే కావు, ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి అసలు ఎక్కడ దేని కొరకు ప్రతిస్పందించాలి, దేన్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఎక్కడ దాన్ని మనం రక్షణ ఎక్కువ కల్పిస్తే అది సద్దుమణుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు యుద్ధాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని నట్స్ బోల్ట్స్గా చిత్రీకరించడానికి అనేక ఆయుధాలు ఉంటాయి, అనేక చర్యలు ఉంటాయి. కాబట్టి వాటిని నట్స్ బోల్ట్స్గా చిత్రీకరించి మిత్రులతో కూర్చుని చర్చ చేసిన సందర్భంగా ఈ పేరు పెడితే బాగుంటుందని తోచింది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే నేను మీ ముందు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటి రెండు విషయాలు చెప్పి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి వేరే ఫంక్షన్లు అటెండ్ చేసేది ఉంది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. దీంట్లో నేను చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో ప్రైమరీ స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత వికారాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. అయితే ఈ స్కూల్లో చదువుకునే సందర్భంగా నాకు ఒక టీచర్ ఉండేవాడు, ఇంగ్లీషు సబ్జెక్ట్ చెప్పడానికి, ఎల్లయ్య గారని. వారు చాలా ఇంగ్లీష్ పైన వారికి కమాండ్ ఉండడమే కాకుండా చాలా ఇష్టమైన సబ్జెక్టు వారికి. అయితే స్టూడెంట్స్కి నేర్పించడానికి ఒక పద్ధతి ఆయన కనిపెట్టాడు. బోర్డు మీద కొన్ని కఠినమైన పదాలు రాసేవాడు. లెఫ్టినెంటు, జనరల్గా ఏంటంటే లెఫ్టినెంట్ అనగానే LIFT అట్లా మనం ఏదో
ఇట్లా రాస్తాము, కానీ దాని స్పెల్లింగ్ వేరే ఉంటుంది. అట్లనే మిస్చివస్, క్విక్లీ ఇటువంటి శబ్దాలు బోర్డు మీద రాసి మీరు దీన్ని కంఠస్థం చేసుకొని నేను మిమ్మల్ని అడుగుతాను, గంట తర్వాత ఆ స్పెల్లింగ్ అడిగేవాడు. అయితే ఆ సందర్భం అది చాలా మంది స్టూడెంట్స్కు బాగా నచ్చి నేర్చుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి ఇంగ్లీష్లో ఆసక్తి పెరగడానికి కానీ ఇంగ్లీష్ నవల్స్ చదవడానికి కానీ ఇది ఒక మార్గము నాకు జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను తెలుగు హిందీ కంటే ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి స్కూల్లో, ఏ క్లాస్లో చూసినా కానీ. కాబట్టి ఇంగ్లీష్ అలవాటు అయినప్పుడు దానికి తోడు నేను హెచ్ఎస్సి అక్కడ పాస్ అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చి న్యూ సైన్స్ కాలేజీలో చేరినప్పుడు పియూసీలో కొంత వెంకటరామరెడ్డి గారు అనేది మాకు, వారి ఇంద్రసేన్ రెడ్డి గారు, వారిద్దరి చనువుతో జైపాల్ రెడ్డి గారిని పరిచయం చేయడం జరిగింది నాకు. జైపాల్ రెడ్డి గారు, మా దివంగత నేత జైపాల్ రెడ్డి గారు అసలు ఆంగ్ల భాష పైన ఉన్న పట్టుకు ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఇన్ ఇంగ్లీష్ అని చాలామంది ఢిల్లీలో చర్చించేవారు. అయితే వారితో మాట్లాడుతూ వారు చదివే పుస్తకాల గురించి తెలుసుకుంటూ ఇంకా ఆ ఇంగ్లీష్ భాష పైన మక్కువ పెరిగి ఇంకా ఎక్కువ పుస్తకాలు తీసుకొని చదువుకోవడం జరిగింది. వారు ఫిలాసఫీ కానీ డెమోక్రసీ కానీ హిస్టరీ కానీ ఈ పుస్తకాలపైన మాకు చాలామంది ఆయన దగ్గరకు వచ్చే మిత్రులకు పాఠాలు తీరుగా చెప్పేవారు. అది మాకు దాంతో పూర్తిగా బలపడింది. మాకు అప్పుడు నవలలు చదివే మేము అన్ని సీరియస్ పుస్తకాలు, ఫిలాసఫీ పుస్తకాలు చదవడానికి మేము ఎన్నుకున్నాము. వారి కాంట్రిబ్యూషనే ఒక్కరోజు నేను గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత ఎంఏ ఫిలాసఫీలో అడ్మిషన్ తీసుకోవడానికి వారు నాకు 4 గంటల సేపు ఫిలాసఫీ పైన నాకు పాఠం చెప్పారు. దాన్ని రాసి నేను అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలా మంచి మార్కులతో నేను సీట్ సంపాదించుకొని ఎంఏ ఫిలాసఫీలో చేరాను. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఆ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది కాబట్టి చాలా పుస్తకాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ బుక్స్ చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా నాకు ఈ ఇంగ్లీష్ భాష పైన కానీ ఈ రచనల పైన కానీ నాకు ఎక్కువ అనుభవం వచ్చింది. అయితే ఇంకొక విషయం, నేను విద్యార్థి దశలోనే చురుకుగా ఉండి విద్యార్థి రాజకీయాల్లో పాల్గొంటూ న్యూ సైన్స్ కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిన తర్వాత నన్ను స్టేట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అయితే స్టేట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ 50 సంవత్సరాల క్రితం దాదాపు 76లోనే నేను లీడర్ ఆఫ్ ద డెలిగేషన్కి, ఎందుకంటే కొంచెం నాకు ఉన్న డెలిగేషన్లో ఉన్న వాళ్ళకంటే కొంచెం ఇంగ్లీష్ కొంచెం మెరుగు వస్తుందనే ఉద్దేశంతో నన్ను లీడర్ ఆఫ్ ద డెలిగేషన్కి పెట్టారు. అప్పుడు 76లో నేను యంగ్ రీసెర్చర్స్ ఆన్ పెసిఫిక్ ఓషన్ అనేటి సెమినార్లో పాలు పంచుకొని అక్కడి నుంచి మొదలయ్యి ఇప్పటి వరకు ఈ శాంతి ఎందుకు కావాలి, శాంతి వలన అసలు యుద్ధాల వలన జరిగే నష్టాల గురించి పూర్తిగా అధ్యయనం చేస్తూ ఎన్ని దేశాల్లో తిరిగినా ఎన్ని సభల్లో మాట్లాడినా వాటిపైన పేపర్లు ప్రజెంట్ చేయడం కానీ అదంతా చేసిన సందర్భంగా ఇవన్నీ ఈ బుక్లో దాదాపు 50 స్పీచ్లు వ్యాసాలు ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు ఈ యుద్ధాలపైనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అసలు నేను గోవాలో వరల్డ్ పీస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ జరిగినప్పుడు అక్కడ ఒక పేపర్ ప్రజెంట్ చేయడం పల్లబ్ సేన్ గుప్తా గారే నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు దీని మీద స్టడీ బాగా చేస్తావు కాబట్టి చెయ్యమని చెప్తే ఆయుధాలకు అవుతున్న ఖర్చు ఎంత, యుద్ధాలకు అవుతున్న ఖర్చు ఎంత, అసలు మృతుల సంఖ్య ఎంత, అవన్నిటినీ తీస్తూ ఒక పేపర్ ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి వియత్నాం ఆర్గనైజేషన్ వారు నాకు వరల్డ్ పీస్ మెసెంజర్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత అసలు ఈ యుద్ధాలకు నిజంగా కూడా ఎంత బడ్జెట్ అయిపోయిందనేది
తెలిస్తే ఇప్పుడు ప్రస్తుతము ఈ కరెంట్ ఇయర్ 23-24 బడ్జెట్ అన్ని బడ్జెట్లు లెక్కేసుకుంటే $2.4 ట్రిలియన్ ఖర్చు అలొకేషన్ చేశారు. అంటే దాన్ని మనము ఇండియన్ కరెన్సీలో దాని లెక్క కూడా చెప్పలేము. అంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఈ డిఫెన్స్ దానికి కేటాయించడం జరిగింది. చివరికి మన భారతదేశం కూడా ఇప్పుడు 3వ స్థాయికి వచ్చింది. 86.4 బిలియన్ డాలర్లు మనం డిఫెన్స్ కేటాయించినాం. అయితే దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము మనకు ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము, ఈ మన ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దగా పెరిగిందని. కానీ ఏ రకంగా పెరిగింది? 65,000 కోట్ల డాలర్లు మనం విదేశీ అప్పుల్లో ఉన్నాం. ఇవాళనే మీరు బహుశా పేపర్లో చూసి ఉంటారు, ఈనాడు పేపర్లో చాలా ప్రముఖంగా ప్రింట్ చేశారు. ఎందుకంటే 64,000 కోట్ల బడ్జెట్, కోట్ల డాలర్లు. దాని గురించి అసలు లెక్కలు తీసినట్టయితే మనకు 14 కోట్ల బడ్జెట్, 14 కోట్ల బడ్జెట్ అంటే దాన్ని ఏ రకంగా ఆలోచించగలుగుతాము? ఇవన్నీ పెడితే అసలు ఈ 2.4 ట్రిలియన్ డాలర్లు ఈరోజు ఒక్క సంవత్సరం బడ్జెట్ తీసుకున్నట్టయితే ఈ ప్రపంచంలో ఉన్న పేదలందరికీ వైద్యము, విద్య, ఆవాసము కల్పించవచ్చు 3 సంవత్సరాలకు. ఒక్క సంవత్సరం బడ్జెట్ పెడితే మొత్తం ప్రపంచానికే మనము ఈ 3 విషయాలు కేటాయించవచ్చు అని చెప్పడం జరిగింది. అందరూ ఈ సిప్రి అనేటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, వాళ్ళు దీని లెక్కలని కట్టి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యుద్ధాల్లో అసలు మనుషుల నష్టమే కాక ఈ ధనం కూడా ఎంత అసలు ఇదవుతుంది. దాని పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకవేళ అందరూ అనుకుంటే ఆ డబ్బులను కొంతనన్నా ఒక 10% అన్న కట్ చేసి అసలు వీటికి అనువదిస్తే ఈ విద్య, వైద్యము, ఆవాసాలు మనకు అందరి పేద ప్రజలకు ఇవ్వడానికి సరిపోతుందని వాళ్ళు తెలపడం జరిగింది. అందుకే ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా మనము శాంతి కోరుకుంటూ మనం ప్రపంచంలో ఈ శాంతి ఉద్యమాన్ని మనము ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులందరూ సహకరించి ఈ సభకు ఇంతమంది రావడము వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ పార్టీ నుంచి వచ్చిన లీడర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మనం తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఎంతో విలువైన టైంను మనకు కేటాయించి ఇంతసేపు మన మధ్యన వారు వచ్చి మనందరి స్పీచ్లు విని కూడా వాళ్ళు చూడడం, వారికి వేరే కార్యక్రమాలు లేవు కాబట్టి వారు వెళ్ళడానికి నాకు మీ అందరి ఇది ఆశీర్వాదం అంటూ నేను అనుకుంటూ ఇంకా చేయవలసిన కృషి ఎంతో ఉంది. నాకు చేతనైనంత కాలం నేను చేస్తానని మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ దూరం నుంచి వచ్చిన మిత్రులకు ప్రత్యేకంగా నేను మనస్పూర్వక హృదయం తెలియజేస్తూ నేను వారందరికీ నిజంగా కూడా నా పైన ప్రేమతో వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ రియల్ సల్యూట్ అని తెలియజేస్తూ మరోసారి మిత్రులందరికీ నేను హృదయపూర్వక తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు సుధాకర్ విజ్ఞప్తి చేస్తారు. సార్ ఒక చిన్న విజ్ఞప్తి సీఎం గారికి. ఎందుకంటే ఇంతకుముందు జులకంటి రంగారెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు. ఇంతకుముందు అదానీ మనం యాక్చువల్గా అది టాటా ఏరోస్పేస్ అని ఉండేది. ఇప్పుడు అదానీ ఏరోస్పేస్ ఇజ్రాయెల్కి హమాస్ 900 పేరు మీద డ్రోన్లు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు గాజా మీద దాడి చేయడానికి. నౌ వీఆర్ సెండింగ్ దాదాపు 2 కంటైనర్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, ఇంకా తయారవుతానే ఉన్నాయి. అది
దాన్ని ఏ పద్ధతిలో చేయడానికి మన తరఫున, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ తోటి ఇండియా ఎప్పుడు ఫ్రెండ్షిప్గా ఉండింది, ఇందిరాగాంధీ టైంలో కానీ ఎప్పుడన్నా కానీ పాలస్తీనా తోటి. కానీ ఇప్పుడు ఈ టైంలోనే దాంట్లో ఇజ్రాయెల్కి తోటి దోస్తాని పెరిగింది, మన చుట్టూ ఉన్న దేశాలతో దుష్మని పెరిగింది, ఇజ్రాయెల్ అమెరికాతో దోస్తాన పెరిగింది. సో వాటి మీద మీరు స్పందించాలని. రెండోది, మనకి ఇంతకుముందు 2008లో ఇక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు చేశాం సార్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి కోఆపరేట్ చేస్తే అద్భుతమైన సమావేశం చేశాం. అయితే ఇక్కడ మళ్ళీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఒక అంతర్జాతీయ సమావేశం నిర్వహించడానికి మీతో అది మాట్లాడడానికి మన పల్లబ్ సేన్ గారు వచ్చారు. మీ సహకారం దానికి కావాలని మేము కోరుతున్నాం సార్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి, సమాజం మార్పు కొరకు కంకణం కట్టుకొని సంపదలు పంచాలే, అన్ని కులాలు మతాలు వర్గాలకు సమానంగా పొందాలి, ఈ ఆశయం లక్ష్యం తెలంగాణ ఏర్పడిన దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆరిసరి కృషి చేస్తూ ఇటు అభివృద్ధి సంక్షేమము ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేసే ఓ సామాజిక కార్యకర్త, సామాజిక విప్లవకారుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. పెద్దలు కొంపల్లి యాదవ్ రెడ్డి గారు వారి స్వీయ అనుభవంతో వారి పరిశోధనలు వారి పర్యటనలను క్రోడీకరించి నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ దాదాపుగా వారి 50 సంవత్సరాల అనుభవాలను సంక్షిప్తంగా ఈ పుస్తక రూపంలో ఈరోజు వారు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పల్లబ్ సేన్ గుప్తా గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు, డాక్టర్ మల్లు రవి గారు, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మాజీ పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి దశలో లెఫ్ట్ ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా సిపిఐ పార్టీ తరఫున శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, సిపిఎం పార్టీ తరఫున రంగారెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు, అదేవిధంగా పాశం యాదగిరి గారు, అదేవిధంగా చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు, ఇతర ముఖ్యులు, వక్తలు, ఇక్కడికి విచ్చేసిన చాలామంది వివిధ రంగాలలో అత్యంత అనుభవజ్ఞులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమంలో ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మధ్యకాలంలో ఏ సమావేశాలకు వెళ్ళినా వార్ ఆఫ్ వర్డ్స్, 10 నిమిషాలలో వీలైనంత మేరకు ఎవరినో ఒకరిని దూషించడమే ఉపన్యాసాలుగా మారిన సందర్భంలో ప్రపంచ శాంతి గురించి, ప్రపంచం యొక్క సమస్యల్ని శాంతి ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచన విధానంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ వేదిక మీద అన్ని రకాల సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే, మరి నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం. ఎందుకంటే నేను పాల్గొనే 99% పార్టీకి సంబంధించిన సమావేశాలలో వేదికల మీద నుంచే ప్రసంగిస్తుంటాం కాబట్టి స్పష్టంగా ప్రత్యర్థులు ఎవరో తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ ఈ కార్యక్రమంలో యాదవ్ రెడ్డి గారు నాకైతే పర్టికులర్గా
సంకటం తీసుకొచ్చి పెట్టింది. ఏమాత్రం విమర్శ లేకుండా విషయాలన్నిటినీ మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది సిద్ధాంతాలు చెప్తుంటారు, కానీ వాళ్ళు చెప్పే సిద్ధాంతాలను వాళ్ళు పాటించే వాళ్ళు చాలా కొద్దిమంది. కానీ యాదవ్ రెడ్డి గారు ఏ సిద్ధాంతం అయితే చెప్తాడో, ఏ సిద్ధాంతం అయితే ఈరోజు వారు మన ముందు పెట్టినరో వారు చిత్తశుద్ధితోని పాటించండి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా వారు విద్యార్థి దశ నుంచి వారు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అంటే ఆ కనెక్షన్ ఏందో నేను చాలా సంవత్సరాలు ఆలోచన చేసిన కానీ నాకు అర్థం కాలే. ఇప్పుడు యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. వాస్తవంగా సీతారాం ఏచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనలిజం వైపు కానీ చూడలేదు. వీలైనంత మేరకు అలాంటి ఫోర్సెస్కు వ్యతిరేకంగా, అలాంటి ఫోర్సెస్ను నియంత్రించడానికి వీలైనంత మేరకు వాళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు. విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో మొదలుపెట్టిన తర్వాత పరిణామ క్రమంలో కాంగ్రెస్ వ్యతిరేకమైన రాజకీయాలలో రాణించిన, మళ్ళీ ఈ దేశం కమ్యూనల్ ఫోర్సెస్ విజృంభిస్తున్నప్పుడు ఈ దేశాన్ని కమ్యూనల్ ఫోర్సెస్ నుంచి కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ వేదిక మీదకే వచ్చి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో కమ్యూనల్ ఫోర్సెస్ను ఆపగలదు, ఈ దేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత నిరుపేదలకు సంక్షేమము, అభివృద్ధి అందుబాటులోకి తీసుకురావాలంటే ఒక సోషలిస్ట్ విధానంతో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు బలంగా నమ్మడం వల్ల వారు కాంగ్రెస్ పార్టీలో తిరిగి రావడం జరిగింది. ఏ రోజు కూడా పదవుల ప్రాతిపదికన వారి నిర్ణయాలు తీసుకోలేదు. వారి సిద్ధాంతపరంగానో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆలోచన విధానంతోనే వారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైనా పదవులు వస్తే అవి వాళ్ళ దగ్గరికే పదవులు నడుచుకుంటూ వచ్చినాయి తప్ప వాళ్ళు పదవుల కోసం ఎప్పుడు కూడా వారు విధానాన్ని మార్చుకోలేదు. మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వారిని నేను అభినందిస్తున్నా. పదవులు లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పరిష్కరించాలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడు నుంచి మొదలు పెడితే వారు నాకు తెలిసి 1976లోనే ఈ దేశం తరఫున రష్యా పర్యటనకి వెళ్ళి దాదాపుగా 48-50 సంవత్సరాల క్రితమే విద్యార్థి నాయకుడిగా ఆనాడు స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని, ఐడియాలజీని అటు రష్యా ఇటు చైనా ఆదర్శంగా ఉన్నప్పుడు వారు విద్యార్థి నాయకుడిగా రష్యా పర్యటనలకు వెళ్ళడం కానీ, ఆ తర్వాత కాలక్రమంలో యుద్ధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి, శాంతి అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది అనే నమ్మకంతో యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచంలో జరుగుతున్న సభలు, సమావేశాలు లేదా కార్యాచరణలు తీసుకున్నప్పుడు వారు క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో వారి క్రియాశీలక పాత్ర చాలామంది తెర మీద కనిపిస్తారు, తెర వెనుక కూడా చాలామంది కృషి ఉంది. నాకు తెలిసినంత వరకు 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశము మీద శ్రీమతి సోనియా గాంధీ గారు యాదవ్ రెడ్డి గారితో ప్రత్యేకంగా గంటకు పైగా దాదాపుగా 2 గంటలు వారితో చర్చిస్తే వారు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు వివరించారు. వారు ఏ రోజు ఈ విషయాలు చెప్పుకోలే.
ఎందుకంటే వారు బాధ్యతగా భావించారు కాబట్టి ఆనాడు 2008లో శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆవశ్యకతను వారు తీసుకెళ్ళారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు పోషించిన పాత్ర పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి తెలుసు. దాదాపుగా చివరి పార్లమెంట్ సమావేశాలలో గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా, ఒకవేళ ఆ సమావేశాలలో బిల్లు పాస్ కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందేమో అన్నంత ఉద్రేకమైన పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి బిల్లును ఆమోదింపజేసే విధంగా ఆనాడు వారు చర్యలు తీసుకున్నారు. జైపాల్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో, ప్రతి చర్యలో రాజకీయంగా వారితో పాటు వారి సహచరుడిగా యాదవ్ రెడ్డి గారు తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ముందుకు సాగింది. ఈరోజు నేను యాదవ్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం నుంచి తొలి దశ 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, 96లో తెలంగాణ జనసభ మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2000లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖరరావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఏర్పడ్డ తెలంగాణ జేఏసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇది భవిష్యత్ తరాలకు ఒక విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం అవసరం ఉంది. రాజకీయ పార్టీల కోణంలో రకరకాల అంశాలు తెర ముందు చర్చకు జరుగుతున్నాయి. కానీ తెర వెనుక జరిగిన ప్రయత్నాలు, కృషి చేసిన వాళ్ళని గురించి కూడా ఒక పుస్తక రూపంలో, ఎందుకంటే మీకు అందులో మొదటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్ తరాలకు అసలు ఈ తెలంగాణ అనేది ముల్కీ నాన్ ముల్కీ నుంచి మొదలు పెడితే జూన్ 2, 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన పరిణామ క్రమాలన్నిటిని కూడా వివరించుకుంటూ మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే డెఫినెట్గా అది చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది. చరిత్రను సంక్షిప్తంగా భవిష్యత్ తరాలకు అందించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకమే కాకుండా సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, నేపథ్యాన్ని కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే ఎవరికైనా భవిష్యత్తులో దీని గురించి తెలుసుకోవాలన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినవి చాలామందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారు ఒక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పింది. కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు, ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధాల వల్ల వచ్చే కష్టాల ద్వారా వచ్చే దుఃఖం, అదేవిధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు, చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే. మేము విద్యార్థి దశ రాజకీయాలలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆ పదాలే వినలే. శాంతి అనేది, యుద్ధం వద్దనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా. మనందరం దినచర్యలలో లేదా మన దైనందిన కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుందో మనం చూడడం లేదు. మనం తెలుసుకోవాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది, ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు, భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది.
నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము, కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ. భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరన్నా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో 2014 తర్వాత చెప్పనించి ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇంతకుముందు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, కశ్మీర్లో ఆనాడు ఒక లారీ AK-47 తుపాకులు సీజ్ అయినాయి, అక్కడ ఉన్న రాజేందర్ అని మన నిజామాబాద్ బిడ్డ ఎస్పీగా చెప్పిండ్రని. అదే కాదు, ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ, 2 గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-47 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను చాలా కాన్షియస్గా వాడుతున్న అంతర్యుద్ధము అని. అక్కడ 2 జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు. మణిపూర్లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంది. వేలాది మందిని ఊచకోత కోస్తున్నారు. 2 జాతులుగా విడిపోయి ఎవరు కనిపిస్తే ఇంకొకరు ఉన్న పలంగా ఊచకోత కోస్తున్నారు. నేను ఒక 2 రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన, రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు. మన దేశంలో ఈరోజు 2 గిరిజన జాతులు ఎదురుపడితే ఊచకోత కోసుకునే పరిస్థితి. అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు వేలాదిగా. వేలాది AK-47 రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్నాయి మణిపూర్లో. భారతదేశము 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వము, భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న కుతంత్రం, దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద 2 జాతుల మధ్యలో వైరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది. ఇట్లాంటి వాటి మీద పార్లమెంట్లో చర్చ జరగకుండా రకరకాల వివాదాస్పదమైన అంశాలను తీసుకొచ్చి ఈ దేశంలో జరుగుతున్న ఒక భయానకమైన వాతావరణం మీద చర్చ జరగకుండా పోతుంది. అందుకే ఈరోజు చైనా దురాక్రమణ కావచ్చు, మణిపూర్లో జరుగుతున్న అంతర్గత పోరు, పేలుతున్న AK-47 తుపాకులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉన్నది. అప్పుడే ఈ దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది. ఈ శాంతి మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటి విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదికకు ఉన్నది. ఉబైదుల్లా కోత్వాల్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం ప్రపంచ దేశాల శాంతినే కాదు, భారతదేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధం ఏదైతే నడుస్తున్నదో ఈ అప్రకటిత యుద్ధం గురించి కూడా చర్చ జరగాలి, అవగాహన కలగాలి. కేవలం మన పిల్లలు ఐటీలో చదువుకోవాలి, ఇతర దేశాలకు పోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఆస్తులు పెంచాలన్న ఆలోచన కాకుండా మన యొక్క విధానంలో మన యొక్క విధానాలను వీటన్నిటిని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిత్రులు అదాని గురించి ప్రస్తావించారు. ఇది మన చేతిలో లేని విషయము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితో గత ప్రభుత్వమే అన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు డ్రోన్స్ కానీ ఇతరవి కానీ గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు, లిబరలైజేషన్ పాలసీ తర్వాత, ఓపెన్ ఎకానమీ తర్వాత కార్పొరేట్ కంపెనీలతో మనం చేసుకున్న ఏ ఒప్పందాలనైనా యూనిలాటరల్గా వన్ సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎందుకనంటే ఈ డిఫెన్స్ రిలేటెడ్ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత 100% ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని రాజ్యాంగాన్ని సవరించి వారు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ డిఫెన్స్ రిలేటెడ్ దీంట్లో మన దేశమే విధానాలను మార్చుకున్నది.
ఈ మార్చుకున్న విధానాల నేపథ్యంలో ఒక కార్పొరేట్ కంపెనీతో ఏ ఒప్పందం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం యూనిలాటరల్గా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే అంశాలను ప్రస్తావించిందో, ఈ వేదిక ప్రస్తావించిందో, ఇక్కడ అదానీ అనేది సమస్య కాదు. అదానీ లాంటి వాళ్ళు ఎంతోమంది డిఫెన్స్ ఉత్పత్తి అంటే వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటి పట్ల ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనను వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవడం కాదు, విధానపరమైన ఆలోచనలతోని ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన ప్రయత్నాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చేస్తామని చెప్తూ, యాదవ్ రెడ్డి గారు మాకున్న పరిచయము సంబంధము చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దాదాపుగా నాకు వ్యక్తిగతంగా 35 సంవత్సరాల నుంచి వారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిని యాదవ్ రెడ్డి గారుగా కాకుండా యాదవ్ మామ అని మేము అందరం పిలుచుకునేంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. వారి పట్ల మాకు అపారమైన గౌరవం ఉన్నది. రాజకీయాలలో చాలామందితో పరిచయాలు ఉంటాయి, కానీ అపారమైన గౌరవం ఉండేది కొద్దిమంది వ్యక్తుల పట్లనే. నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ్ రెడ్డి గారి పట్ల అపారమైన గౌరవం ఉన్నది. వారిని మేము ఏ హోదాలో ఉన్నా వారి గౌరవం తగ్గకుండా వారి మర్యాద పెంచే విధంగానే మా నిర్ణయాలు, ఆలోచన వారితో సన్నిహితం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేసి ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాదిరెడ్డి దంపతులకు సన్మానం చేస్తారు.